నందగోకుల పాల నరదమనిలోలా నందగోకుల పాల నరదమనిలోలా నద సత్తుల జీలో నర్తమయలోలా నద సత్తుల జీలో నర్తమయలోలా ఏధంతరీతులలో విహరించు గిరిధారి ఏదిరా నీవునని ఓదర పటకారి ఏధంతరీతులలో ఏవాడనున్నావో ఎందుగాడినావో ఏవాడనున్నావో ఎందుగాడినావో అందముగ నామోలో ఊతగోలో అందముగ నామోలో ఊతగోలో వేదాంతరీతులలో విహరించు గిరిధారి ఏదిరా నీవునని ఓదర పటకారి వేదాంతరీతులలో ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా ఏ కొండ కొమ్మ పైన ఏ రాతి బొమ్మలోనో దైవము దాగెనంటూ తపింతురే ఏ కొండ కొమ్మ పైన ఏ రాతి బొమ్మలోనో దైవము దాగెనంటూ తపింతురే ఆ దైవము నిజముఖముందే అడుగడుగున తానై ఉండే ఆ దైవము నిజముఖముందే అడుగడుగున తానై ఉండే గుడులేల యాత్రలేరా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సతి పెన్నిది కాదా అదే పరమార్థము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా పై పైన మెరుగుల కోసం బ్రహ్మచంద్రు గుడ్డి లోకం మదిలోన మిగిలి అందం గానింతురే
పళ్ళు కాకులు ఏమంటేను ఈ లోపులతో పని ఏమి పళ్ళు కాకులు ఏమంటేను నా స్వామి తోడు రాడా పతి దేవుని పద సన్నిధి మించినది వేరే కలదా అదే సత్యది కాదా అదే పరమాత్మము కాదా ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా 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 ఆదర్శ గృహిణి వైవర్ధిలిము రాధ దేవి గారు ఈరోజు తమలో తామే పరవశించి పాడుకొనుచున్నారు. ఏమిటో విశేషం? మీ రాకను గమనించి వచ్చేసాగా వచ్చారు కదా మరి నిన్నటి పురాణ కాలక్షేపమున పతివ్రత ధర్మము పట్ల నాకు కలిగిన సందేహము మీరింకనూ తీర్చనే లేదు కదా. ఇంకా సందేహాలు అనుమానాల్లోనే ఉన్నారన్నమాట. మీ సందేహము నిన్నటి పతివ్రత ధర్మములోని సంసారము గురించేనా? అవును స్వామి. బాగా గుర్తు చేశావు రాధ. భగవస్వరూపులైన మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చున్నారు. ఎందుకని? సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్నియే కాదు రాధ, ముత్యములు రతనములు కూడా కలవు. అటులనే కష్టభరితంబో బహుళ దుఃఖప్రదంబో సారరహితంబోనైన సంసారమందు భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషులు ప్రాజ్ఞురాలైన భార్య సంప్రాప్తమైన ఎడల ఆ సంసారము
శ్రీనివాసరావు పంతులు గారు, బిలవమంగళ పాత్రధారి, మా మరిది గారు నన్ను దీవించి నాకు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారు నా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అన్నగారు కొప్పరపు శ్రీనివాసరావు పంతులు గారు ఇవాళ నెంబర్ 1 బిల్వమంగళుడుగా 2 రాష్ట్రాలలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి నా అన్నగారు గురువుతో సమానము. వారు ఏమన్నా అనుకొని, ఇది ముఖస్థుతి కాదు, యథార్థము ఈ స్టేజీ మీద నుండి చెప్తున్నాను. వారు నాకు గురుతుల్యులతో సమానము. అటువంటి వారు ఈ నాటకానికి వచ్చి నాకు ఈ 100 రూపాయలు బహుకృతిగా ఇచ్చారు. ఇదే నాకు 1,00,000 రూపాయలుగా భావించి వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని, ఇంకా శిఖరాలలో ఆయన వెలగాలని భగవంతుని ఆ సరస్వతీ మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నాటకాన్ని శివరంతా ఉంచి చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నగారు కాశీరాజు గారు ఇవాళ బిలవమంగళుడుగా, దామోదరుడుగా 2 రాష్ట్రాల్లో తిరుగుతూ వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఈ చిన్నవాడిని ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారు. వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ తల్లిని సరస్వతీ మాతను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రాజ్ఞురాలైన భార్య సంప్రాప్తమైన ఎడల ఆ సంసారము స్వర్గమే రాధ. కానీ ఇందు ఒక విశేషము కలదు, శ్రద్ధగా ఆలకింపము. భర్తకు భార్య అనుకూలవతి కాని ఎడల ఆ భార్యయే ప్రత్యక్ష నరకమని కూడా పెద్దలు చెప్పి ఉన్నారు. రాధా విను. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి ఇల్లు సంసారం 2 చేసి తన మగడలోత ఆర్జన పరుడైన పరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి తెల్పద ఆడొకటి సల్పి అది మన కస్సు మనుచునేసి విభుడెందులకు లేని విసిగి ఒక్కటి అనా పెళ్ళున 10,000 గుప్పి పట్టదాలక పెళ్ళికి వాడికి చేతికి 10 పరుగులెత్తి భక్త ఎముకలు కొరిగడి భార్యతోటి కాపురము కల్టే రామ రామ ఇక నరకము కలదే. అది ఈ ఆడవారి లక్షణం. ప్రాణేశ్వర, మీరు చెప్పినది యథార్థమే. కానీ పోనిండు, ఆ సంగతి నాకెందులో. వచ్చినదా కోపము? అలుక నీ చూపులలోని రూపురేఖలలోని ఆంతర్యము నేను అర్థము చేసుకున్నానులే. ఇంతవరకు మా ఆడవారినే దుయ్యపట్టారు, మరి మీ మగవాళ్ళ సంగతి? భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అని ఏనాని వనబోయినది రాధా? అవును స్వామి. లేకేమి, మహానుభావులు చాలా మంది ఉన్నారు రాధా. అర్ధాంగలక్ష్మి అయినట్టి తమ ఇంటి దాసిగా తలసువారు చీటికి మాటికి చిరబురలాడుతూ పెండ్లామును రత ఏర్పించువారు. పడపు కట్టెల ఇండ్ల బానిసీ ధర్మపత్నియలను మండిపడడు వారు.
వచ్చి ఎంతను కొలదినూరక చిక్కిపోయువారు పెట్టుకోతల పెట్టగలట్టి లోటు కొట్టులతోడను తీర్చువారు కలులు కఠినులు హీనులు కలుసవతులు కలరు పురుషులలోన పెక్కండ్రు నిజము కానీ అది సృష్టి రహస్యములలో ఒకటి అని నా నమ్మకం. ఎట్లా చెప్తే ఎట్లా? రూపవతి అయిన యువతికి రూపహీను సుగుణగణి అయిన వనితకు శుద్ధమూర్తు ఇట్లు వ్యత్యస్తరమునకు చేయుచుల విధాత శోధించుచుండును తరచుగాను నాథా. అయినను భగవంతుడు నన్ను మాత్రము అట్టి పరిశుద్ధుల పాలు చేయక చక్కని రూప సంపద చక్కని రూప సంపద ప్రశస్తతరం బగు వర్తనము పెంపెక్కిన పాండితి పటిమా ఏ పగు ప్రేమ సదా వీచిన తక్కువ కాని భాగ్యము సుధారస బిందులు చిందువాణి ఈ పక్కిన బోల్చు మిమ్ముల ఈ పక్కిన బోల్చు మిమ్ముల భక్తగా నా కొనగోచే సత్కృప. ఎంత జ్ఞానవశమని మాట్లాడుతున్నావు రాధ. కాదా మరి? అదేంటి? ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ పాండితీ పటిమలు, సిరి సంపదలు, భోగభాగ్యములు ఏమీ శాశ్వతము కానే కావు రాధ. మరి అంతయు అశాశ్వతమే. నీకు తెలియదా? హరిశ్చంద్రో నలో రాజా పురూరవ కురుహుచ్చ సగరహ కార్తవేర్యచ్చ చడైక చక్రవర్తిర ఆరుగురు పురాణ పురుషులు ధీరదార్తులు ధర్మానికి ప్రతిరూపాలు. అట్టి వారిని కూడా విధి వదలక వారిని ఆవహించి సర్వనాశనము చేసినది. కనుక కాలము అవిచ్ఛిన్నమైనది, వక్ర బుద్ధి గలది. ఏమో ఎవరిని ఎప్పుడు ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు రాధా? వినో, హనుని హరిశ్చంద్రు కాటికాపది చేసే మురసుతు సార్వభౌమునిగా సలిపే పేద కుచేలు కుబేరు చేసే ధర్మాత్మ బలిని పాతాళమునకు త్రొక్కే హనుషాత్మునగుచు స్వర్గమున చెందే విప్రనారాయణులు విటునిగా తొలగిల్చే వడయనలు విని భక్తియుక్తు చేసే. రాధా, వింటున్నావా? శ్రద్ధగా వినాలక్ష్మి. కాలమనా ఇట్టి మహిమంబు కలదియగుట మానవుడు మేలు విడచిన
మరుదినమునగాక మరుదినమున దాకా దుగుణ దుర్గుణములు కలిగిలేములు ఎల్ల రావణి వచిరెల్ల బుద్ధులు అదిగో పులిరాలు నన్నగంటే వస్తున్నారు. అమ్మాయి రాధ ఇరువురును గుడిలోని బొమ్మలా కూర్చొని పురాణం ఉపకరించుతున్నారు. లేదనయ్యా, ఇప్పుడే ఆరంభించుచున్నాము. ఎన్నయో పద్యములు కాలేదు. అవును, నేడింత ఆలస్యమైనదేమి? అమ్మాయి రాధ నా అవస్థ ఏమని చెప్పను. ఏమైనా పైన బట్ట వేసుకొని నడువులోనికి వచ్చేసరికి పడిపోయినట్లు ఏదైనా గారు పడబుట్టిట్లు అయినా వెనుగు తుమ్ము ముందు నాకు మంచిది కానీ మన శరీరం మరలా ప్రయాణం ఈదులోనికి వచ్చింది కదా, మరలా పిల్లి ఎదురైనది. ఆ పాటలో మరలా లోనికి పోయి పైపెట్టి అడ్డం వేసి క్రమంత సేపు చాపింద చతికిలు పడి మరలా ప్రయాణం ఈదులోనికి వచ్చింది కదా. నమ్మి నాచారమ్మ కొత్త చక్కవచ్చు. మరలా ఏమి ఏంటి కడుగు వచ్చేసరికి నా వాడు మాయమాడు అంత గొంతు అరువుగా అవునా? దుస్సుకుని పలు మొరకపోవునా ఏమైనది? ఏటి కడుగు వచ్చి నా వాడు మాయ ఏటి కడుగు వచ్చేసరికి నా వాడు మాయమాడు అంత గొంతు ప్రార్థన అరువుగా ఏ కళ్ళు బాగలు విడిపోయి ఇవాళ పడవేసాడు. అవునా? కానీ ఏమి లాభము? దుస్సుకుని పలు మొరకపోవునా ఏమి ఏమైనది? వినవలసిన పురాణం కొత్త విఫలమైపోయింది. మిత్రమా, నీవు వినవలసినది ఏమీ మించిపోలేదయ్యా. నిన్నటి పతివ్రత ధర్మఘట్టములోనే ఉన్నాము. అవునా రాధ? అదేమిటయ్యా, నీవు పురుషుడువు కదా, మరి పతివ్రత ధర్మములు స్త్రీలకే కదా, మరి వాటిపై నీకంత పామరమిందులకయ్యా. అమ్మాయి మీ ఆయన గారి ముందు పురాణం కానీ ఇదిగో చదువుతున్నా. ధని అధనుడు రూపసీమప్పనివాడు వివేకి మూఢభావుడు అమోఘుడన గతరూపుడన అంగన పతిం పాటింపవలయో కామయోసి. వరహాలకు ఎత్తుకెత్తైన పద్యము మిత్రమా. తరువాత మెల్లిగా వల్లేదగా అరటిపండు వచ్చి దాని అర్థం ఎడది చెప్పుము. అటులేనయ్యా, మహానుభావుడు కవి బ్రహ్మ కళ్ళకూరి నారాయణరావు గారు ఈ పద్యాన్ని ఎంత చక్కగా రసించి స్త్రీ జాతికి అంకితం చేశాడో తెలుసా? ఈ పద్యముని యొక్క అర్థము, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము. భర్త మిత్రమా, ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము మూఢ భావుడు కానిమ్ము, భార్య అతడిని ఎల్లవేళలా సేవింపవలనని ఈ పద్యముని యొక్క అర్థము మిత్రమా. మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యం చెప్పినాడు. అవునయ్యా, ఇప్పుడు అతను బ్రతికినచో శ్రమ నీకు అక్కరలేదులే. ఈ పద్యం వినిపించిందిరా. మా ఇంటిలో ఉన్నారు మరీ రావదు. ఎందుచేత? మా ఇంటి ఏడు పొంతులు పెళ్ళం కంట కాసులు అని పేర్లు నాకు రావు గాని వీధి నుండి కింది వరకు నేనే తగిలించుకుని బొర్రాకి బొమ్మలాగా బొమ్మ పెంచడం పిల్లల పొడగట్టు నాకు ఆ పిల్లని చూసి దానికి దిగబోయిన మాటలు ఆ మూతి వెరుపులు ఆ ముక్కు వెరుపులు ఆ రొసలు ఏమని చెప్పను. ఎట్లా గట్ట చెప్పవయ్యా? పైన నా కన్నులు గుంట కన్నులట, అవడం చప్పిడి తవ్వడట, ముక్కులు బుర్ర ముక్కులట,
నా రూపం చూసి తను పెళ్ళినాడే అసలు పెడదరా మళ్ళీ తరవచ్చు కూర్చున్నది కూడా 10 పాళ్ళు అందరికేట భర్త ఎంత గురిపోయి నేను భార్య తన కాళ్ళు కడిగి నెత్తిని జల్లుకొని వాళ్ళని పురాణం ఘోషించుండా దానికి ఎంత అజ్ఞాన మీద ఇప్పుడే తేలవాలి అన్నయ్య మా వదిన గారు చక్కగా చదువుకున్నాను కదా అందుకేనమ్మా దానికి తగిలిపాటు అయినా ఇప్పటి అడగులు కారమ్మా మర్యాదలు మార్చిపోయినవి ఎక్కువ చింపులు అడగాల్సినవి పని బాటలు పగడ కలిసినాయి పనికి వేషములు పట్టని రోజులు రచ్చకెక్కి రాధాంతలు సిద్ధ ఎంతేలా కొంతకాలం ఇంటి నడిచడం మా ఆగారు మన్నే నాన్నగారు ఏమిటి స్వామిగా పిలిచినారు మనం మాటలు విన్నారు వస్తున్నా నాన్నగారు మన పురాణం మంట కలుపుతాకు రాధ స్వామి ఈ పూటకు పురాణము నిలిపివేసేదము నేను శీఘ్రముగా కార్యస్థానమునకు వెళ్ళవని అట్లయినా మీకు కార్యభారం అధికమై ఆయాసం కలిగించడేమో కదా నాకును అట్టి భయమే కలదు రాధ కానీ నాన్నగారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము తల యొక్కదలుచుకున్నాను చూడు ప్రాయము వచ్చినంత గృహ భారము తండ్రికి అనువైన విరామమెవలుడు చేయునో వాడే పుత్రుడని చెప్పక చెల్లును అట్లయినా చిన్ననాడు మా నాయన గారికి నేను కావలసిన విశ్రాంతిని కలుగజేసి ఎట్లు మిత్రమా ఆయన పొడుంపుళ్ళు పగలగొట్టి స్వయముగా పొడుగు అవస్థ తొలగించినారు కుల్లాయి గోటలు చెప్పి పూటపోటు వాళ్ళు పొలు అవస్థ కూడా తొలగించినారు కృష్ణ కృష్ణ ఎంత పని చేసావు వచ్చుపో అంటారు ముహూర్తం పెట్టి బాధ కూడా తొలగించి రామ రామ మిత్రమా ఇంకా ఏమైనా ఉన్నదా ఎట్లదువా వెలవెలంటిని మల్లిగే తోర్వెటుడు వెలవెలంటిని మల్లిగే తోర్వెటుడు తన కర్ణపత్తి సతతంబు వ్యాపార చింతరగిలి ఎంత మాట మిత్రమా ఎన్ని కార్యముల మీద పడినను మన పురాణ గోష్ఠికి నేను భంగము కలగనిస్తాను సందేహములదయ్యా కుమ్మరపుర్వు పంకమున కృంబరుచు మలినంబు మేనలే సల్వంత కొండజను సాత్తుమ
లౌకిక వృత్తులందు నిత్యము చెగిల్చుచుండియా హృదయమందు సతీయవాసనలు క్రమ్ముటమియుతాదే విజేతమనంగా మిత్రమా మిత్రమా, ఈ గోష్ఠికి మనం రాత్రులకు మార్చుకుంటే ఎంతైనా మంచిదయ్యా. నాన్నగారు కార్యభారమంతయు నాపై మోపినాడు. ఏమి చేయగలను నేను? ఆ శ్రీకృష్ణను ఆశ్రయించదా. పరమాత్మ, పరంధామ, నందనందన, గోపాల, నీవే శరణు తండ్రి, నీవే శరణు. నందనందన గోపీ చలోచన బృందావన సంచారా సుందర శారీరా నందన సుందర శారీరా సుందర శారీరా గోపాల. నీ నామామృత సంకీర్తనమే, నీ నామామృత సంకీర్తనమే ఇహ పర సుఖదాయకం దేవా, ఇహ పర సుఖదాయకం. భక్తుల ప్రార్థని కరుణామయుడని భక్తుల ప్రార్థని కరుణామయుడని విరుదు వహించిన గోపాల, బిరుదు వహించిన గోపాల. నందనందన గోపీ చందన బృందావన సంచార సుందర శారీరా దేవా, సుందర శారీరా. ఆశీనులైనటువంటి ప్రేక్షక దేవుళ్లకు యేసుకృష్ణ నమస్సుమాంజలి. నా పేరు యేసుకృష్ణ, నాది నసరావుపేట. ఇక్కడ అవకాశం కలిగించినటువంటి నాగేశ్వరరావు అన్నగారు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి అద్దంకి సీమలో ఈ అల్పునికి ఒక అవకాశం ఇచ్చినందుకు వారికి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ఈ నాటకాన్ని శివరంతా చూడండి మా శక్తి కొరకు ప్రయత్నించి మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నమస్సమాంజలి తెలుపుకుంటూ, నాటకాన్ని శివరంతా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి, నాటకాన్ని బతికించండి, కళాకారులను ప్రోత్సహించండి. కళాకారులను ప్రోత్సహించడంలో అద్దంకి సీమ ఎప్పుడూ ముందు ఉంటుందని గర్వంగా చెప్పుకునే ఈ అద్దంకి సీమలో ఈ నాటకం ఎంతో చక్కగా ప్రదర్శించడానికి మేము ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ సన్నివేశాన్ని ప్రారంభిస్తున్నాం.